దేవుని దగ్గరికి వచ్చి తగ్గించుకోవాలి. ప్రభువా, నేను ఏ పాపం చేయకుండా, ఎందులోనూ పడిపోకుండా నా జీవితాన్ని పరిశుద్ధపరిచినైనా అని మనం ప్రార్థించాలి. చేస్తున్నారా? తగ్గించుకుంటున్నారా? తగ్గింపు చాలా అవసరం మనకి. ఎవరైతే దేవుని సన్నిధిలో తగ్గించుకుని వినయ విధేయత కలిగి ఆయన యొక్క సన్నిధికి వచ్చి ఎవరైతే మోకాలేసి ప్రార్థన చేస్తారో, వినయ విధేయత కలిగి ఉంటారో, దేవుడు వాడిని దృష్టించి వాడిని పైకి లేపుతాడు. దేవునికి ఎవరు కావాలి? దీనులై తగ్గించుకుని వినయ విధేయత కలిగిన వారు కావాలి. అటువంటి వాళ్ళని దృష్టిస్తాడు, వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడు. అందుకే దేవుని సన్నిధిలో ఎవరైతే తగ్గించుకుని ఇవన్నీ వేద్దాం, ఈ భూమి మీద ఉన్న ఈ ఆస్తులు, భూములు, డబ్బు, బంగారం ఇవన్నీ వేద్దాం, ఎవరైతే దేవుని భయం కలిగి దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అనే భయం ఎవరికైతే ఉంటుందో, దేవునికి భయపడుతూ ఉంటారో, వారు పాపం చేయరు. నోటితో గాని, చేతలతో గాని, నడకతో గాని, పడకలతో గాని పాపం చేయరు. అప్పుడు వారందరూ పరిశుద్ధులై ఉంటారు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చి పాపం చేయకుండా పాపాన్ని ఒప్పుకొని మన శుద్ధి అయితే ఆయన రక్తంలో గడగబడితే చక్కగా తిన్నది నీకు వంట పడుతుంది. అందుకే దేవుని సన్నిధికి వచ్చి మన జీవితాలన్నీ ప్రభు దగ్గర కుమ్మరించి మన జీవితాన్ని ప్రభుకి అప్పగిస్తే నీలో ఉన్న సర్వరోగాలన్నీ తీసేస్తాడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీకు నెమ్మది ఉంటది, ప్రశాంతంగా ఉంటావు, తిన్నది చక్కగా నీకు వంట పడుతుంది. అప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది. అప్పుడు మన జీవితాన్ని ఆనందంగా మారుస్తాడు. సంతోషం, ఉత్సాహం దేవుడు మన హృదయంలో ఇస్తాడంట.